ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శ్రీబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. అంతిమంలో విదేశం నుండి మధువనం రావడానికి విమానాలు ఆగిపోతే ఏ విధమైన అద్భుతం జరుగుతుంది? అంతిమంలో విదేశాల నుండి మధువనం రావడానికి విమానాలు ఆగిపోతే ఏ విధమైన అద్భుతం జరుగుతుంది? అంతిమంలో ఇంధనాలు లభించక, పరిస్థితులు అనుకూలించక విదేశాల నుండి మధుబన్ రావాలంటే విమానాలు ఆగిపోతాయి. కొంతమంది బాబా పిల్లలు ముందుగానే మధుబన్ చేరి ఉండిపోదాం అనుకుంటారు. అలా వచ్చినా కానీ మనస్సు యొక్క ప్రేమ లేకపోతే మా దేశం వెళ్ళాలనే సంకల్పం వచ్చి అక్కడికి వెళ్ళిపోయి చిక్కుకుపోతారు. తిరిగి ఇక్కడికి రాలేరు. ఎందుకంటే మీకు మనసులో సూక్ష్మంగా తగులుపాటు ఉంది. కానీ మీరు మీ దేశంలో ఉన్న అంతిమ మహావినాశనం సమయంలో వరుసగా విమానాలు ఉంటాయి. కానీ మీరు మీ దేశంలో ఉన్న అంతిమ మహావినాశన సమయంలో వరుసగా విమానాలు ఉంటాయి. వారు మీ నయనాలలో ఒక అద్భుతాన్ని గమనించి విమానాల ద్వారా మధువనం తీసుకువస్తారు. మీ నయనాలలో ఒక అద్భుతాన్ని గమనించి విమానాల ద్వారా మధువనం తీసుకువస్తారు. ఈ అద్భుతం చేసే బాబా పిల్లలు ఎవరంటే ఏ దేశంలో ఏ స్థానంలో ఉన్నా కానీ మనసు యొక్క స్నేహం ఉన్నవారు మాత్రమే రాగలరు. ఏ దేశంలో ఏ స్థానంలో ఉన్నా కానీ మనసు యొక్క స్నేహం ఉన్నవారే రాగలరు. అంతిమంలో మీ నయనాలలో మీ అద్భుతాన్ని గమనించి విమానాల ద్వారా మధువనం తీసుకువస్తారు. మరియు ఒకవేళ మధువనం వచ్చినా కానీ మీ మనస్సు ఇంట్లో మీ దేశంలో మీ మనసు అనేది సూక్ష్మంగా అక్కడ తగులుబాటు ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడికి రాలేరని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, భక్తి మార్గంలోని భావనకు జ్ఞాన మార్గంలోని భావనకు గల తేడా ఏమిటి? భక్తి మార్గంలో కూడా భావన ఉంటుంది, కానీ భక్త ఆత్మలకు విశేషంగా అల్పకాలిక కళ్యాణం గురించి భావన ఉంటుంది. జ్ఞాన ఆత్మలు మరియు పిల్లలైన మీకు జ్ఞానయుక్తమైన కళ్యాణ భావన, ఆత్మల పట్ల సదాకాలికంగా మరియు సర్వుల కళ్యాణకారి భావన ఉంటుంది. మీ భావన వర్తమానానికే కాక భవిష్యత్తు గురించి ఉంటుంది. ప్రతి ఆత్మ అనేక జన్మలు సుఖముగా అయిపోవాలని, ప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలని ఉంటుంది. ఎందుకంటే అవినాశి తండ్రి ద్వారా ఆత్మలైన మీకు కూడా అవినాశి వారసత్వం లభిస్తుంది. ఇక్కడ మనకు రెండు మార్గాలు ఉన్నాయి ఆధ్యాత్మికంలో, భక్తి మార్గము, జ్ఞాన మార్గము. మరి భక్తి మార్గంలో చూస్తే భావన ఉంటుంది. భక్తి ఆత్మలకు అందరికీ భావన ఉంటుంది. మరి విశేషంగా అల్పకాలిక కళ్యాణం గురించి భావన ఉంటుంది. భక్తి మార్గం ద్వారా అల్పకాలిక సుఖము, అల్పకాలిక భావన అనేది అనుభూతి అవుతుంది. అల్పకాలిక శాంతి అనేది అనుభూతి అవుతుంది. కానీ జ్ఞాన మార్గంలో జ్ఞాని ఆత్మలు పిల్లలైన మీకు జ్ఞానయుక్తమైన కళ్యాణమైన భావన ఆత్మల పట్ల సదాకాలిక మరియు సర్వుల కళ్యాణం ఉంటుంది. ఈ జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరికి సదాకాలికంగా మరియు సర్వుల పట్ల కళ్యాణకారి భావన ఉంటుంది అని అంటున్నారు. సదాకాలికంగా ఉంటుంది మరియు సర్వుల పట్ల కళ్యాణకారి భావన ఉంటుంది అని బాబా చెప్తున్నారు. మీ భావన వర్తమానికే కాక భవిష్యత్తు గురించి కూడా ఉంటుంది అని బాబా చెప్తున్నారు. సర్వప్రాప్తులతో సంపన్నంగా అయిపోవాలని ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను జ్ఞానయుక్తమైన ఆత్మను, జ్ఞానయుక్తంగా నడుచుకునే ఆత్మను. నేను జ్ఞానయుక్తంగా నడుచుకునే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. మరి రోజంతా మననం చేస్తూ ఉండాలి. చార్ట్ అందరూ మెయింటైన్ చేస్తున్నారా? మురళీ చార్ట్, డైలీ చార్ట్ వాళ్ళందరూ మెయింటైన్ చేయగలరు. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.